వెల్కమ్ టు నారాయణ డిప్లొమా అయితే తెలుగు ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, మన ఛానల్‌లో ఒక్కొక్క టాపిక్ ఎగ్జామ్ ఓరియెంటెడ్‌గా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం అనమాట. అయితే ఫస్ట్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చెప్తాననమాట. దాని తర్వాత మెకానికల్, సివిల్ వీటన్నిటిలో కూడా ఒక్కొక్క టాపిక్ ఎగ్జామ్స్ ఓరియెంటెడ్. ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ఎలా రాయాలి ఈ టాపిక్ మీద క్వెషన్స్ వస్తే అనేది మాత్రం నేను చెప్తాననమాట. ఓకేనా? అయితే మనము ఈరోజు ఎంత ఈజీగా ఏదైనా ఒక టాపిక్ మీద కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో క్వెషన్ వస్తే ఎంత ఈజీగా సాల్వ్ చేయాలనేది నేను చూపిస్తాను అనమాట. ఓకేనా? ఫస్ట్ ఎలక్ట్రికల్‌లోకి వస్తే నోడల్ అనాలిసిస్ మీద చెప్తాననమాట. ఈ నోడల్ అనాలిసిస్ ఫస్ట్ మనం చేయాలంటే మాత్రం కొద్దిగా ఫస్ట్ డేటా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్క టాపిక్ తీసుకుందాము. ఫస్ట్ దాని గురించి తెలుసుకుందాము. దాని మీద క్వెషన్స్ చేద్దాము. అది కూడా సింపుల్ వేలో. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలంటే ఈ క్వెషన్‌ని ఎంత ఈజీగా సాల్వ్ చేయాలనేది నేను చెప్తాననమాట. ఓకేనా? అయితే చూడండి, ఇప్పుడు నోడల్ అనాలిసిస్‌లో మనకు కావాల్సినటి నోడల్ అనాలిసిస్ చేయాలంటే ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఏంటో తెలియాలి. నోడ్ అంటే ఏంటో తెలియాలి. బ్రాంచ్ అంటే ఏంటో తెలియాలి. నోడల్ అనాలిసిస్‌కి ఎన్ని ఈక్వేషన్స్ కావాలని తెలియాలి. మెష్ అనాలిసిస్‌కి ఎన్ని ఈక్వేషన్స్ కావాలని తెలియాలని చూడాలనమాట. చూడండి, ఎలిమెంట్ అంటే రెసిస్టర్ ఒక ఎలిమెంట్. ఓకేనా? ఇది కరెంట్ సోర్స్. ఈ కరెంట్ సోర్స్ ఒక ఎలిమెంట్. అలాగే ఈ వోల్టేజ్ సోర్స్ ఒక ఎలిమెంట్. ఇవన్నీ కూడా ఎలిమెంట్స్. ఒక ఇండక్టర్ ఒక ఎలిమెంట్. ఒక కెపాసిటర్ ఒక ఎలిమెంట్. ఓకేనా? ఇప్పుడు నోడ్ అంటే ఏంటంటే 2 ఎలిమెంట్స్ లేదా 2 ఎలిమెంట్స్ కన్నా ఎక్కువ ఎలిమెంట్స్ ఒక పాయింట్ దగ్గర కనెక్ట్ అయితే దాన్ని నోడ్ అంటారనమాట. ఓకేనా? చూడండి, ఇక్కడ ఈ 2 ఎలిమెంట్స్ ఈ పాయింట్ దగ్గర కనెక్ట్ అయింది. కాబట్టి ఇది నోడ్. నోడ్ 1 తీసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఎలిమెంట్స్ కనెక్ట్ అయినాయి. 1, 2, 3 ఈ 3 ఎలిమెంట్స్ కనెక్ట్ అయినాయి కాబట్టి ఇది ఇంకొక నోడ్. కాబట్టి సెకండ్ నోడ్ అని పెడతాననమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక నోడ్. ఈ 2 ఎలిమెంట్స్ కనెక్ట్ అయినాయి. థర్డ్. ఇక్కడ ఫోర్త్. అలాగే కింద ఈ 3 ఎలిమెంట్స్ ఒక దగ్గర కనెక్ట్ అయినాయి. ఇది ఫిఫ్త్. ఓకేనా? అయితే ఇక్కడ ఒక నోడ్, ఇక్కడ ఒక నోడ్ అని నేను తీసుకోను. ఎందుకంటే ఈ 3 షార్ట్ సర్క్యూట్ అనమాట. షార్టెడ్ కాబట్టి ఈ మొత్తాన్ని కలుపుకొని నేను ఒక నోడ్‌గా తీసుకున్నాను అనమాట. నోడ్. అయితే ఈ నోడ్‌లో 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ప్రిన్సిపల్ నోడ్. ఇంకోటి వచ్చేసరికి సింపుల్ నోడ్. ఓకేనా? అయితే ప్రిన్సిపల్ నోడ్ అంటే ఏంటంటే ఇప్పుడు 2 ఎలిమెంట్స్ కన్నా ఎక్కువ ఎలిమెంట్స్ కనెక్ట్ అయినాయి అనుకోండి, అది ప్రిన్సిపల్ నోడ్. చూడండి, ఈ నోడ్ 2 దగ్గర 3 ఎలిమెంట్స్ కనెక్ట్ అయినాయి. కాబట్టి ఇది ప్రిన్సిపల్ నోడ్ అనమాట. ఇది ప్రిన్సిపల్ నోడ్. అలాగే ఇక్కడైతే మాత్రం ఇక్కడ 2 ఎలిమెంట్సే కనెక్ట్ అయినాయి. కాబట్టి ఇది సింపుల్ నోడ్. ఇక్కడ కూడా ఇది సింపుల్ నోడ్. ఇది కూడా సింపుల్ నోడ్. ఇది మాత్రం మళ్ళీ 3 ఎలిమెంట్స్ కనెక్ట్ అయినాయి. నంబర్ 5 అనేది. ఇది ప్రిన్సిపల్ నోడ్ అనమాట. ఎందుకు ఇలా ప్రిన్సిపల్ నోడ్స్, సింపుల్ నోడ్స్ అని చెప్తున్నానంటే దానికి కూడా ఒకటి ఉందన్నమాట. ఓకే, సరేనా? ఇప్పుడు బ్రాంచ్ అంటే ఏంటంటే 2 నోడ్స్ మధ్యలో కనెక్ట్ అయిన ఎలిమెంట్‌ని బ్రాంచ్ అంటారనమాట. చూడండి, ఈ సెకండ్ నోడ్‌కి ఫోర్త్ నోడ్‌కి మధ్యలో ఇది R2 అనే కనెక్ట్ అయింది కదా! ఇది బ్రాంచ్ అంటారనమాట. ఈ మొత్తాన్ని ఇక్కడి నుంచి ఇక్కడ వరకి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకి. ఇది బ్రాంచ్. ఓకేనా? బ్రాంచ్ అనేది కూడా ఎందుకు చెప్పానో చెప్తానన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇదొక సర్క్యూట్ అనమాట. ఈ సర్క్యూట్‌ని మనం నోడల్ అనాలిసిస్‌లోనే చేయొచ్చు సాల్వింగ్. మెష్ అనాలిసిస్‌లో కూడా చేయొచ్చు. నోడల్ అనాలిసిస్‌కి ఎన్ని ఈక్వేషన్స్ కావాలి? ఈ క్వెషన్‌ని నోడల్ అనాలిసిస్ చేయాలంటే ఎన్ని ఈక్వేషన్స్ అవసరం అనే దానికి ఫార్ములా వచ్చి నంబర్ ఆఫ్ ప్రిన్సిపల్ నోడ్స్ -1. ఓకేనా? ఇదే ప్రాబ్లమ్‌ని మెష్ అనాలిసిస్‌లో చేయాలంటే ఎన్ని ఈక్వేషన్స్ కావాలనేది దానికి ఫార్ములా వచ్చి నంబర్ ఆఫ్ బ్రాంచెస్ మైనస్ నంబర్ ఆఫ్ నోడ్స్ +1 అనమాట. ఓకేనా? ఇది దీనికి ఫార్ములా. చూసారా? అయితే ఇప్పుడు నంబర్ ఆఫ్ ప్రిన్సిపల్ నోడ్స్ -1. ఒక ఇచ్చిన సర్క్యూట్‌ని నోడల్ అనాలిసిస్‌లో చేయాలంటే నంబర్ ఆఫ్ ప్రిన్సిపల్ నోడ్స్ -1 చేస్తే చాలన్నమాట. అంటే ఇక్కడ చూడండి, 2 ప్రిన్సిపల్ నోడ్స్ ఉన్నాయి. 2 ఒకటి, 5 ఒకటి. ఈ 2 ప్రిన్సిపల్ నోడ్స్ -1 చేస్తే 1.
అంటే ఒకే ఒక ఈక్వేషన్‌తో ఈ ఈ సర్క్యూట్‌ని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ఏది నోడల్ ఈక్వేషన్స్ అయితే. అదే మెష్ అనాలిసిస్‌లో అయితే నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎన్నున్నాయంటే 1, 1, 2, 3, 4, 5, 6 అనమాట. 6 బ్రాంచెస్ మైనస్ నంబర్ ఆఫ్ నోడ్స్ ఎన్నున్నాయి 5 ప్లస్ 1 చూడండి. అప్పుడు 2 మెష్ అనాలిసిస్‌లో మాత్రం 2 కావాలి. అది కూడా ఈ ఈడ 1 వచ్చింది. ఈడ 2 వచ్చింది. ఇది కూడా 1, 2 ఎలా నేను ప్రాక్టికల్‌గా చూపిస్తాను అనమాట. చూడండి. మెష్ అంటే ఏంటనేది కూడా తెలియాలి కదా మనకి. నోడ్ అంటే తెలిసింది. మెష్ అంటే ఏంటి? ఇప్పుడు ఏది ఒక సర్క్యూట్‌లో క్లోజ్డ్ పాత్ అనేది క్లోజ్డ్ పాత్ ఉంటాయన్నమాట. కానీ ఆ క్లోజ్డ్ పాత్‌లో ఇంకొక క్లోజ్డ్ పాత్ ఉండకూడదు. చూడండి ఇది క్లోజ్డ్ పాతే నేను గీసింది. కానీ ఇది మెష్ కాదు. ఎందుకంటే దీని లోపల ఇంకొక క్లోజ్డ్ పాత్ ఉంది కదా! ఇక్కడ చూపించాను కదా! 2 క్లోజ్డ్ పాత్స్ ఉన్నాయి. ఈ క్లోజ్డ్ పాత్‌లో ఫర్దర్‌గా ఇంకో క్లోజ్డ్ పాత్ లేదు. కాబట్టి దీన్ని ఒక మెష్ అనొచ్చనమాట. మెష్ 1 ఇది మెష్ 2 కానీ ఈ టాప్‌లో గీసాను కదా! ఇది మెష్ అవ్వదు. ఎందుకంటే దీని లోపల ఇంకో క్లోజ్డ్ పాత్స్ ఉన్నాయి. కాబట్టి నేను ఇందాక చెప్పాను కదా! నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎన్ని కావాలి మెష్ అనాలిసిస్‌కి వచ్చేసరికి చూడండి ఎన్నేసాను నేను 2 ఏసాను. మనం దాని ప్రకారంగా ఫార్ములా ప్రకారంగా b-n+1 ప్రకారం చేసినా గాని ఎన్నొచ్చాయి? రెండే వచ్చాయి. ఎన్నొచ్చాయి? 2 వచ్చాయి. ఇక్కడ నేను చూపించింది కూడా ఎన్ని? 2 మెష్‌లనమాట. మెష్ అనాలిసిస్‌లో చేయాలంటే 2 ఈక్వేషన్స్ కావాలి. నోడల్ అనాలిసిస్‌లో చేయాలంటే ఒక ఈక్వేషన్ కావాలి. ఇప్పుడు ఒక సర్క్యూట్‌ని చూడంగానే నేను నోడల్ అనాలిసిస్‌కెళ్ళాలా? మెష్ అనాలిసిస్‌కెళ్ళాలా? అన్నది ఎట్లా అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ సర్క్యూట్‌లో అన్ని ప్యారలెల్‌గా ఉన్నాయి. అంటే ఇదొక ప్యారలెల్, ఇదొక ప్యారలెల్, ఇదొక ప్యారలెల్. ప్యారలెల్‌గా ఉన్నది ఎప్పుడు కూడా నోడల్ అనాలిసిస్‌కెళ్తే ఈజీగా వస్తదనమాట. ఓకేనా? అలాగే ఒకవేళ లూప్ లాగా ఉన్నాయి. అంటే క్లోజ్డ్ పాత్ లాగా ఉంది. ఒకే ఒక క్లోజ్డ్ పాత్ ఉంటే ఎలాగ సాల్వ్ చేయొచ్చని నోడల్ అనాలిసిస్ చూపిస్తాననమాట. ఇక్కడ చూడండి దీన్ని వీపీ అని తీసుకుంటాననమాట. ఓకేనా? ఇప్పుడు ఒకే ఒక ఈక్వేషన్స్‌తో చేయాలి. కానీ నేను చెప్పిన ప్రకారం ఏంది 2 ప్రిన్సిపల్ నోడ్స్ ఉన్నాయి. ఇదొకటి, ఇదొకటి. ఎప్పుడూ కూడా నోడల్ అనాలిసిస్‌లో ఒక నోడ్‌ని రిఫరెన్స్ నోడ్‌ని తీసుకోవాలి. కాబట్టి నేను కిందున్న దాన్ని రిఫరెన్స్ నోడ్‌గా తీసుకుంటాననమాట. దీని రిఫరెన్స్ వోల్టేజ్ 0 అన్నట్టు అనమాట. ఓకేనా? ఇప్పుడు ఒకే ఒక ఈక్వేషన్ ఏస్తాను. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాననమాట. మనకి క్వెషన్స్ ఇస్తాడు. చానా అడుగుతాడు. కానీ మనకేం అవసరం లే. వాడిచ్చిన క్వెషన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ప్రతి ఒక్క క్వెషన్ 30 సెకండ్స్ లోపలే సాల్వ్ చేయొచ్చనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి. దీనికి ఒకే ఒక్క ఈక్వేషన్ ఏసి నేను చూపిస్తాను. చూడండి వీపీ. ఇప్పుడు ఇక్కడ కేసీఎల్ ఏస్తాననమాట. కేసీఎల్ అంటే ఏంది? సమ్ ఆఫ్ కరెంట్స్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని చూడండి. నేను ఇక్కడ I1 అంటా. ఇది I2 అనుకుంటా. ఇది I3 అనుకుంటా. మీరు డైరెక్షన్స్ గురించి అసలు ఆలోచించొద్దు. డైరెక్షన్స్ కింద తీసుకోవాలా? పైకి తీసుకోవాలా? అవి కూడా నేను చూపుతాననమాట. చూడండి. ఈ యొక్క నోడ్ దగ్గర సమ్ ఆఫ్ కరెంట్స్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే I1 ప్లస్ I2 ప్లస్ I3 ఈక్వల్ టు 0 ఇది అవ్వాల. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకున్నాను. I1 ప్లస్ I2 ప్లస్ I3. ఇప్పుడు I1 అంటే ఏంది? ఇప్పుడు I1 అంటే ఇక్కడ ఒక వోల్టేజ్ ఉంది కదా! వీపీ మైనస్ ఇక్కడ చూడండి 4 వోల్ట్స్ ఉంది. I1 -4/2 ఎందుకేసాను -4 అంటే ఇక్కడ చూడండి. నేను తీసుకున్న వోల్టేజ్‌కి ఇది ఆపోజిట్‌గా ఉంది. అంటే పాజిటివ్ నాకు కనపడుతుంది. చూస్తే పైనుంచి చూస్తే. అంటే ఇది ఆపోజిట్‌గా ఉంది. కాబట్టి -4 ఇక్కడున్న ఈ వీపీ వోల్టేజ్‌కి ఈ 4 అనేది ఆపోజిట్‌గా ఉంది. కాబట్టి -4 వీపీ -4/2 కరెంట్ కావాలంటే ఏంది? వోల్టేజ్ బై కరెంట్ కదా! కాబట్టి వీపీ -4/2 ఓకేనా? ఇది చూడండి. వీపీ +6/3 ఏసాను. ఎందుకంటే ఇప్పుడు ఇది చూడండి. నాకు ఆపోజిట్‌లో లేదు వోల్టేజు. నాకు అడిషన్‌గా ఉందనమాట. నేను వస్తుంటే ఈ వీపీ నుంచి కిందకొస్తుంటే ఇక్కడ చూడండి నాకు మైనస్ ఉంది. అంటే ఆపోజిట్‌లో లేదు. కాబట్టి I2కి ఏం చేశానంటే వీపీ +6/3 ఇప్పుడు I3 అంటే ఏంది? ఇక్కడ ఓన్లీ కరెంట్ సోర్సే ఉంది. కరెంట్ సోర్స్ డైరెక్ట్‌గా వస్తుంది. ఇదేంటి ఆపోజిట్‌లో వస్తుంది. చూడండి. నాకున్న వోల్టేజ్‌కి కరెంటు ఆపోజిట్‌లో వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ -3 ఆంప్స్ ఈక్వల్ టు 0 అంతే. ఒకే ఈక్వేషన్ మీకు అర్థం అవ్వడం కోసం నేను స్లోగా చెప్పాననమాట. ఓకేనా? ఇప్పుడు ఈక్వేషన్ సాల్వ్ చేస్తాను.
ఎల్సిఎం తీసుకుంటాను అనమాట. 6 3తో చేస్తే 3p - 12 ప్లస్ 2vp ప్లస్ 12 మైనస్ 18 ఈక్వల్ టు 0 అంతేనా? ఇప్పుడు చూడండి 6 0 అయిపోద్ది. 3vp అంటే 5vp 12 12 క్యాన్సిల్ 5vp మైనస్ 18 ఈక్వల్ టు 0 vp ఈక్వల్ టు 18/5 అంతే చూడండి. ఇప్పుడు ఇక్కడ వోల్టేజ్ వచ్చేసింది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వస్తుంది అనమాట మీకు, నోడల్ అనాలిసిస్ ద్వారా ఏం కనుక్కుంటామని. నోడల్ అనాలిసిస్ చేస్తే మనకు వచ్చేది వోల్టేజు, మెష్ అనాలిసిస్ చేస్తే మనకు వచ్చేది కరెంటు. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? చూడండి vp ఈక్వల్ టు 18/5 మనకి అంత ఈజీగా వచ్చేసింది అనమాట. చాలా మంది ఏం చేస్తారు, ఇక్కడ నోడల్ అనాలిసిస్ ఒక ఈక్వేషన్ వేయాలి, ఇంకొక ఈక్వేషన్ వేయాలి, వీటిని సాల్వ్ చేయాలి, అన్నీ చేస్తారనమాట. ఇప్పుడు మనం ఓన్లీ ఒక ఈక్వేషన్తో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను అనమాట. వేరే క్వశ్చన్స్ కూడా నేను ఈజీగా ఎట్లా సాల్వ్ చేయాలని చూపిస్తాను, ఓకేనా? ఇంకోటి చూడండి, ఇది చాలా ఈజీ క్వశ్చన్. మనం దీంట్లో ఫార్ములా వేయాల్సిన అవసరం కూడా లేదు. మనం ఏం చేస్తాం, vp -2 మళ్ళా ప్లస్ vp/10 ప్లస్ 8 amps. ఇక్కడ ప్లస్ ఎందుకు వేసాను, ఇక్కడ మైనస్ ఎందుకు వేసాను? ఇది ప్రిన్సిపల్ వోల్టేజ్, ఓకేనా? దీనికి ఆపోజిట్లో కరెంట్ వస్తుంది కాబట్టి ఇది i1 అనుకుంటే, i2 ఇది అనుకుంటే, i3 ఇది అనుకుంటే, i1 ఆపోజిట్లో వస్తుంది కాబట్టి మైనస్ వేసాను. i2 vp/10 ohm అక్కడ ఎంత వోల్టేజ్ ఉంటే అంత. ఇది 8 ohms ప్లస్ ఎందుకు వేసాను, 8 అనమాట. ఇది వేయాలి. దీనికి ఇట్లా కూడా వేయాల్సిన అవసరం లేదండి, అసలు ఈక్వేషన్ కూడా అవసరం లేదని చెప్తున్నాను. చూడండి 2 amps ఇలా వస్తుంది, ఇక్కడ 6 amps వెళ్తుంది, ఓకేనా? 6 amps ఇక్కడ 8 amps, సారీ 8 amps ఇక్కడ వస్తుంది. ఈ 8 amps ఇలా వచ్చి ఇక్కడ 2 amps వెళ్ళిపోతుందని అనుకోవచ్చా, ఇక్కడ 6 amps వస్తుందని అనుకోవచ్చా? ఈ 6 amps ఇలా ట్రావెల్ చేసి ఇక్కడికి వస్తుంది. ఈ 2 amps ఈ 6 amps కలిపి 8 amps. సాల్వ్ అయిపోయిందా మొత్తం? ఇప్పుడు చూడండి 6 amps దీంట్లో వెళ్తుందని తెలుసు, ఎక్కడి నుంచి, కింద నుంచి వెళ్తుంది. అక్కడ ప్లస్ చేయాలి, ఇక్కడ మైనస్ చేయాలన్నమాట. ఓకే, కరెంట్ ఇలా వెళ్తుంది కాబట్టి 6 amps ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ 6 amps వెళ్తుంది కాబట్టి ఎంత ఉంది, 10 × 6 ఎంత, 10 × 6 60 volts అనమాట. 60 volts అది కూడా ఎందుకు, vp -60 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి కరెంట్ కింద నుంచి వస్తుంది అనమాట 6 amps కాబట్టి మనకు వోల్టేజ్ అనేది రివర్స్ అయింది కాబట్టి -60 volts అనేది ఆన్సర్. ఇది ఈజీ క్వశ్చన్. ఇంకో కొన్ని క్వశ్చన్లు చూద్దాం అనమాట మీకు ఈజీ అవ్వడం కోసం. ఇక్కడ చూడండి, ఇక్కడ వోల్టేజు, ఏడ వోల్టేజ్ ఎంత, ఏడ వోల్టేజ్ ఎంత, ఏడ వోల్టేజ్ ఎంత అని సాల్వ్ చేద్దాం కూడా. చూడంగానే అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది కదా, మీకు ఈజీగా చూపిస్తాను చూడండి. ఇక్కడ 3 amps వెళ్తుంది, ఇది వచ్చి 2ix, ఇక్కడ పక్కన కట్ అయింది అది చూపిస్తాను, ఓకేనా? ఇది 2ix, ఇది ix వెళ్తుంది కదా, ఇది డిపెండెంట్ సోర్స్. వీటిలో కూడా నేను చూపిస్తాను అనమాట. ఇప్పుడు 3 amps ఇలా వెళ్తుంది కదా, నేను ఇక్కడ వోల్టేజ్ ఈ 2 దగ్గర వోల్టేజ్ ఎంత అని కనుక్కోవాలనుకుంటున్నాను. ఒకే ఈక్వేషన్తో నేను చూపిస్తాను అనమాట, ఓకేనా? చూడండి ఈ 2 amps ఇలా వెళ్తుంది, ఇక్కడ ఎంత 3 - ixకి వెళ్తుందా, అదే ఇక్కడికి వస్తుందా, 3 - ix వస్తుందా, వచ్చింది. ఇప్పుడు 2ix కిందకి వెళ్తుంది, అంటే ఇక్కడ ఎంత వెళ్తుంది, 3 - ix - 2ix, అంటే 2ix కిందకి వెళ్ళిపోయి ఇంకా మిగిలిన ix మొత్తం వెళ్తుంది. మొత్తం దీంట్లో కరెంట్ ఎంత వెళ్తుంది, 3 - 3ix వెళ్తుంది, ఓకేనా? దీంట్లో ఓన్లీ ix కనుక్కుంటే చాలు కదా, ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయినట్టే కదా, అంతే కదా. మనకు అన్నోన్ వాల్యూ వచ్చి ix ఒకటే. ix కరెంట్ ఎంత తెలుసుకుంటే మనం ఇక్కడ వోల్టేజ్ ఎంత కూడా తెలుసుకోవచ్చు. చూడండి దానికోసం ఇక్కడే ఒకే ఒక ఈక్వేషన్ వేస్తాం ఈ లూప్లో. ఇప్పుడు ఇక్కడ కరెంట్ ఎలా వెళ్తుంది చూడండి, ఇటు నుంచి వెళ్తుంది. ఇక్కడ కరెంట్ ఎలా వస్తుంది, ఇటు నుంచి వెళ్తుంది. ఈ కరెంట్ ఎలా వెళ్తుంది, కరెంట్ ఎక్కడి నుంచి ఎంటర్ అయితే అక్కడ పాజిటివ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాజిటివ్ నెగిటివ్ తీసుకున్నాను, దీంట్లో ఈక్వేషన్ వేస్తాను అనమాట. చూడండి ఇటు నుంచి వెళ్తాను, ఇలా వెళ్తాను, ఫస్ట్ దీని దగ్గర నుంచి వెళ్తా, -2 ఇంటూ ix, ఓకేనా? ప్లస్ 4 × 3 - ix ప్లస్
ఇక్కడ 8 ఓంకి వస్తున్నా కదా, 8 ఇంటూ 3 మైనస్ 3ix. ఓకేనా. ఇప్పుడు దీని ప్రకారం చూడండి, మైనస్ 2ix ప్లస్ 12 మైనస్ 4ix ప్లస్ 24 మైనస్ 24ix. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇది ఈక్వల్ టు 0 వేసుకుందాం. మైనస్ 2ix మైనస్ 4ix మైనస్ 24ix ఎంత, మైనస్ 30ix. ఇప్పుడు ఎంత ఇది చూడండి, ప్లస్ 30, ఈ 12 ప్లస్ 24 36 ఈక్వల్ టు 0. చూస్తే మైనస్ 30ix ఈక్వల్ టు మైనస్ 36, మైనస్ మైనస్ క్యాన్సిల్, ix ఈక్వల్ టు 36/30. ఓకేనా. 36/30 ix వాల్యూ వచ్చేసింది. ix కరెంట్ వాల్యూ వచ్చేసింది. ఎక్కడ వోల్టేజ్ అంత తెలుసుకోవచ్చు, ఇక్కడ వోల్టేజ్. ఇప్పుడు చూడండి, 3 మైనస్ 3ix వచ్చిందే, ఇక్కడ నుంచి ix వస్తుంది. ఈ కిందకి ఎంత వెళ్ళచ్చు, 3 మైనస్ 2ix వెళ్తుంది. ఓకేనా. ఈ 3 మైనస్ 2ix వచ్చి 2ix వచ్చి ఇక్కడ 2ixకి వెళ్ళిపోతుంది, ఇక్కడ 2ixకి వెళ్ళిపోతుంది, ఇక్కడ 3 amps వెళ్ళిపోతుంది. అయితే ఓకేనా. దీంట్లో వెళ్ళేది వచ్చి 3 మైనస్ 2ix అనమాట. మనకి ఈ 36/30 అనేది మనకి ix వాల్యూ అనమాట. ఇప్పుడు దాంట్లో వోల్టేజ్ ఎంత కావాలంటే ఈ VP వోల్టేజ్ ఎంత కావాలంటే 4 ఇంటూ 3 మైనస్ 2ix వేసుకుంటే చాలు. ix వాల్యూ తెలుసు, వోల్టేజ్ వచ్చేస్తుంది, అంతే. మనం చూపించడానికి చాలా కష్టంగా ఉంది, కానీ ఈజీగా ఒకే ఒక ఈక్వేషన్తో మనం వేసామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇది చూడండి, ఈ V1 వోల్టేజ్ ఎంత, V2 వోల్టేజ్ ఎంత అని చూపిస్తున్నాడు. మనకి సూపర్ పొజిషన్ థీరం తెలిసి ఉంటుంది, ప్లస్ థెవెనిన్స్ థీరం కూడా తెలిసి ఉంటుంది. ఏం లేదు, అది కూడా మళ్ళీ చాలా పెద్దగా చెప్తుంటారు చాలామంది, నార్టన్స్ థెవెనిన్స్ అని చెప్పి. మనం దాన్ని ఈజీగా ఒకే ఒక ముక్కలో చెప్పేద్దాం అనమాట. చూడండి, ఒక కరెంట్ సోర్స్ ప్యారలల్ విత్ రెసిస్టర్ ఇచ్చారనుకోండి, దాన్ని ఇలా చేసుకోవచ్చు. కరెంట్ సోర్స్ ప్యారలల్ విత్ రెసిస్టర్ ఇస్తే దాన్ని ఒక వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టర్ వేసుకోవచ్చు. కరెంట్ సోర్స్ 4 amps అనుకోండి, ప్యారలల్ విత్ 2 ohm అనుకోండి. దీన్ని ఏం చేయొచ్చు, 4 ఇంటూ 2 ఎంత, 8 volts. 8 volts ఇన్ సిరీస్ విత్ 2 ohm ఇలా చేసుకోవచ్చు. ఒక కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ 2 ohms. ఇప్పుడు ఇది కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ ఒక రెసిస్టర్, ఇది కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ ఒక రెసిస్టర్, ఇది కూడా కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టర్. దీన్ని యాస్టీస్గా ఒక వేరే సర్క్యూట్గా చేస్తాను చూడండి. యాస్టీస్ అదే ఉంటుంది. V1 దగ్గర నుంచి 4 amps ఇంటూ 2 amps, ఇది ఫస్ట్ది, ఇది 1 అనుకుంటా, ఇది 2 అనుకుంటా, ఇది 3 అనుకుంటా. ఓకేనా. చూడండి, ఇప్పుడు 4ని, ఇది కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టర్ కదా, దాన్ని 4 ఇంటూ 2 ఫస్ట్ది చేస్తున్నాను చూడండి. 4 ఇంటూ 2 8 volts. ఇటు పక్కకి ఎందుకు పెట్టానంటే పాజిటివ్. చూడండి, కరెంట్ ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి. ఓకేనా. 8 ఇన్ సిరీస్ విత్ 2 ohm. నెక్స్ట్ ఇక్కడ V2 వచ్చింది. ఇక్కడ చూసేసరికి చూడండి, కరెంటు పై డైరెక్షన్లో ఉంది కాబట్టి పాజిటివ్ ఇక్కడ వేయాలి. 7 ఇంటూ 8 56 volts, రెసిస్టర్ వచ్చి 8 ohm. ఓకేనా. ఇది సెకండ్ది, ఇది ఫస్ట్ది. ఇప్పుడు ఇది థర్డ్ది. సెకండ్ చూపిస్తాను చూడండి. 2 ohms ఇంటూ 2 4. ఇది పైకి వేస్తాను రెసిస్టర్, ఎందుకంటే పైకి ఉంది కాబట్టి. ఓకేనా. ఇది కరెంట్ సోర్స్ అనేది 2 ohm 4 volts. 2 amperes 2 ఈక్వల్ టు 4 volts. ఇప్పుడు చూడండి, ఓన్లీ ఒకే ఒక ఈక్వేషన్ వచ్చేసిందా, ఒకే ఒక లూప్ వచ్చింది కదా. దీంట్లో 4 volts 8 volts 56 volts ఇటు నుంచి ఇలా వెళ్తాను అనమాట. నేను కరెంటు పాజిటివ్ మైనస్
పాజిటివ్, మైనస్ అని నేను లూప్ ఈ డైరెక్షన్ ప్రకారం వెళ్తా. దీనికంటూ ఒకే ఒక ఈక్వేషన్ ఏస్తాననమాట. ఫస్ట్ చూడండి, కింద ఒకే ఒక ఈక్వేషన్ ఏస్తా. దాన్ని సాల్వ్ చేస్తే చాలనమాట. అది +2 × I -4 వోల్ట్స్. ఎందుకంటే నేను ఇలా వెళ్తున్నా. మైనస్ తగిలిందనమాట నాకు వోల్టేజ్. -4 -8 వోల్ట్స్ ప్లస్ 2 × 2 ఓం. ఈ 2 ఓం × I 2I ప్లస్ ఇది ప్లస్ తగిలింది నాకు. ఫస్ట్ ఇట్లా రొటేషన్‌లో రాగానే 56 ప్లస్ 8 ఓం × I 8 ఓం × I = 0 అంతే. ఇప్పుడు ఇది ఒక్క ఈక్వేషన్ సాల్వ్ చేస్తే చాలు. కరెంట్ వస్తది. కరెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ పోయే కరెంట్ ఎంతో తెలిసిద్ది. ఇప్పుడు ఈ వోల్టేజ్ ఎంతో తెలుసుకోవచ్చు. ఇక్కడ పోయే కరెంట్ ఎంతో తెలుసు. ఇక్కడుండే వోల్టేజ్ ఎంతో తెలుసు. అంతే. చూసారా? అంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అలాగే కొన్ని క్వెషన్స్ అడుగుతారనమాట. అవి కూడా చూడండి. ఇది చూడండి డీజీ అనమాట. డిపెండెంట్ సోర్స్ ఇచ్చాడు. ఏంటి మనం మళ్ళా ఇక్కడ ఒక వోల్టేజ్ వీబీ అనుకోని వీబీ -300 అట్లా కాకుండా వాడు హింట్ ఇచ్చాడు ఈ క్వెషన్‌లోని. చూడండి డెల్టా ఐ. ఒక డెల్టా ఎక్కడి నుంచి వెళ్తుంది? 3I డెల్టా వెళ్తుంది. ఈ 2 కలిసి వస్తే ఏమైతది? ఈ I డెల్టా ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ నుంచి 3I డెల్టా. ఈ I0 అనేది అంతే 4I డెల్టా. అంతేనా? 3I డెల్టా ఎక్కడి నుంచి వస్తుంది? 1I డెల్టా ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ ఎంత వస్తుంది? 4I డెల్టా. ఇప్పుడు ఈ ఈక్వేషన్‌లో మనం ఒక ఈక్వేషన్ వేస్తాం. చూడండి, ఇది ప్లస్ పాజిటివ్, ఇది మైనస్. కాబట్టి -300 వోల్ట్స్ ప్లస్ 3 × I డెల్టా ప్లస్ ఇక్కడ ఎంత పోతుంది కరెంటు? 4I డెల్టా అని వేసాను కదా. 4I డెల్టా × 10 ఓం. ఇక్కడ చూడండి, -300 4 × 43I డెల్టా = 300. ఈక్వేషన్ సాల్వ్ చేస్తే I డెల్టా = 300/43 ఎంతో 7.99 ఎంత వస్తుంది? 7.98 ఎంత వస్తుంది? చూడండి, ఇంతే. I డెల్టా వచ్చేసింది. ఇప్పుడు I డెల్టా కరెంట్ ఎంత తెలుసు? ఎక్కడ వోల్టేజ్ అడిగినా మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ 4I డెల్టా వెళ్తుంది. వోల్టేజ్ ఎంత వస్తుంది? 10 × 4I డెల్టా. డెల్టా వాల్యూ మనకు తెలుసు. డెల్టా వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. వోల్టేజ్ వచ్చి V0 ఎంత వోల్టేజ్ అని అనుకుంటాం. వాడు ఒకవేళ I డెల్టా అడిగితే I డెల్టా. అంతే. అంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, కొన్ని క్వెషన్స్ థియరీ క్వెషన్స్. ఇఫ్ దేర్ ఆర్ 10 నోడ్స్ ఇన్ ఎ సర్క్యూట్. ఒక సర్క్యూట్‌లో 10 నోడ్స్ ఉంటే హౌ మెనీ ఈక్వేషన్స్ వి గెట్? నోడల్ అనాలిసిస్ ప్రకారం. నేనేం చెప్పాను? 10 నోడ్లు ఉంటే NP-1 అంటే 9. NP-1 ఓకేనా? 9 చూడండి, 9 నోట్స్‌తో మనం NP-1 9 ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. 9 ఉంటే ఆన్సర్ అనేది 9 అనమాట. ఇప్పుడు హౌ మెనీ నోట్స్ ఆర్ టేకెన్ యాస్ రిఫరెన్స్ నోట్స్ ఇన్ సెకండ్ క్వెషన్ ఇన్ నోడల్ అనాలిసిస్. రిఫరెన్స్ నోడ్‌గా ఎన్ని నోడ్లు తీసుకోవాలని చెప్పాను? ఒకే ఒక నోడ్‌ని రిఫరెన్స్ తీసుకోవాలి. దాని వోల్టేజ్ 0 వోల్ట్స్ అని చెప్పాను. కాబట్టి ఆన్సర్ అనేది 1 అనమాట. నోడల్ అనాలిసిస్‌లో ఒకే ఒక నోడ్‌ని రిఫరెన్స్ నోడ్‌గా తీసుకుంటాం. దాని వోల్టేజ్ వచ్చి 0. ఓకేనా? ఓకే. ఇది నోడల్ అనాలిసిస్ అండి. దీని ద్వారా మనం ఏ క్వెషన్ ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. థాంక్ యూ అండి.